సో అసలు ఏంటి వాట్ ఈస్ 23? 1993లో ఒక చిలుకలూరుపేట దగ్గర ఒక బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ జరిగిందండి. ఎస్, అవును. దాంట్లో ఇద్దరు కొన్ని పరిస్థితుల వల్ల దొంగతనం చేద్దామని లోపలికి వెళ్ళి ఆ పెట్రోల్ పట్టుకొని వెళ్ళి బెదిరియడానికి వెళ్తారు. ఆ గందరగోళంలో బస్ తగలబడుతుంది, 23 మంది చనిపోతారండి. సో దాట్ టైటిల్, ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లాస్ దేర్ లైఫ్స్ ఇన్ దట్ ఇన్సిడెంట్ ఈస్ 23 అండి. ఓకే, అంటే బస్సు తగలబెట్టడానికి రీజన్ ఏంటి? దొంగతనమేనా? దొంగతనం. ఈ బస్సు దోపిడీ చేసేసి అందరు బయటకు పంపించేసి కాళ్ళ పెట్టేసి నక్సల్స్ మీద దోసేద్దాం అనే ప్లాన్లో ఉంటారు వాళ్ళు. ఓకే, బట్ అసలు దీని గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో ఇంకొక విషయం బయటపడింది. లైక్ ఎవరైతే వీళ్ళు అన్టచబిలిటీస్ ఉంటారో సో వాళ్ళ అడ్డు తొలగించుకోవడానికి ఈ ఇన్సిడెంట్ జరిగింది అని వింటున్నాం. అది నిజమా, ఇది నిజమా? ఇప్పుడు అంటే ఫ్రాంక్గా చెప్తున్నానండి. నిజం అనేది మనకి ఎప్పటికీ ఎవరికీ తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు నాకు అర్థం చేసుకున్నంత వరకు అయితే వాళ్ళు కొంచెం డిస్క్రిమినేషన్ ఫీల్ అయ్యారు, ఆ కోపంలో చంపారు అనేది అదేనండి మీరు అని చెప్పేది. ఇంకొక నిజం అది ఇప్పుడు పాసిబిలిటీ ఉందా అంటే ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా ఏదైనా పాసిబుల్ అండి. ఇప్పుడు వీళ్ళు చెప్పే వర్షన్ అవుతే దొంగతనం కోసం వెళ్ళాము, బెదిరిద్దాం అనుకున్నాం, తర్వాత కాలు పెడదాం అనుకున్నాం, బట్ ఆ గొడవలో జరిగింది అనేది వాళ్ళ వర్షన్. ఓకే, అండ్ ఆ జర్నలిస్ట్ ఎవరైతే వీళ్ళు 20-25 ఇయర్స్ ఉన్నారో అతను చెప్పిన వర్షన్ ప్రకారంగా నేను వెళ్ళాను. ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్ ట్రుత్స్ ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు అది ఎప్పటికీ తేలదండి. నో వన్ విల్ నెవర్ నో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వరకే చెప్తానండి. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ది ఇంత మొత్తం సిబిఐ అంత అయిన తర్వాత ఫైనల్ కావాలన్నారు, నో ఫౌల్ ప్లే అని అన్నారు. బట్ స్టార్టింగ్లో 1,00,000 కాన్స్పిరసీ థియరీస్ వచ్చినాయి. బట్ ఇప్పుడు ఫైనల్గా మనం ఇది కావచ్చు అని అనుకుని నమ్ముతాం. బట్ యాక్చువల్గా వీళ్ళకి కూడా తెలియదు యాక్చువల్గా కాన్స్పిరసీనే కరెక్టా అనేది కూడా 100% ఎక్సెప్ట్ చనిపోయిన అతను ఇప్పుడు సురేష్ నో వన్ కెన్ టెల్. అదేవిధంగా వీళ్ళు ఇప్పుడు లోపల ఇంటెన్షన్ ఏది ఉంది ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ ఛార్జ్ షీట్ పోలీస్ ఫైల్ చేసింది, వీళ్ళు చెప్పింది రెండు మ్యాచ్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే దొంగతనం కోసం వచ్చారు, ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు కూడా అందరి దగ్గర, అదొకటి. రెండోది వీళ్ళిద్దరిట్లో ఒకరు కాలిపోతుంది. ఇప్పుడు ఓన్లీ బయట వాళ్ళని చంపేసి వెళ్దాం అని అనుకున్న వాళ్ళు అలా కొంచెం స్మార్ట్గా వాళ్ళు అట్లీస్ట్ కాలకు ఉంటారు. ఇఫ్ ఇట్స్ ఎన్ యాక్సిడెంట్ వెన్ దే ఆల్సో డోంట్ ఎక్స్పెక్ట్ ద ఫైర్, దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే ఆల్సో ఇద్దరిట్లో ఒకరు కాలిపోయింది వీపంతా. సో దట్ పాసిబిలిటీ ఇదే ట్రుత్ అని అనుకుంటున్నాను నేను. కానీ ఎప్పుడు ఎవరికి తెలియదు అండి. అబ్సల్యూట్ ట్రుత్ నో వన్ విల్ నో. అంటే ఇది కాకుండా మిగతా ఏ ఇన్సిడెంట్లోనైనా నిజం అనేది కరెక్ట్గా బయటికి రాదు అనేది మీ ఒపీనియనా? కాదండి, అలా అనట్లేదు. బట్ 100% ఇదే జరిగింది అనేది కష్టమవుతుంది. ఎవరు 100% చెప్పలేరు అన్లెస్ యూ సీ ఇట్. ఎందుకంటే అందరూ వాళ్ళ కన్వీనియంట్గా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగినా కూడా ఎంతమంది ఉంటే ఇక్కడ అన్ని వర్షన్లు చెప్తారు అంతే. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇద్దరు ఉన్నప్పుడే కాదు నేను అలా అనలేదు. ఇద్దరు ఉన్నప్పుడైతే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు ఒక 1 year తర్వాత అంటే కాదు ఫస్ట్ నువ్వు అన్నావు అందుకని నేను అన్నా కాదు వీళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు యాక్చువల్గా. సో ఇట్స్ టఫ్ టు ప్రూవ్.